సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, భగవద్గీత భగవంతుడు గీచిన గీత, అదే శరీర హద్దు. శరీర హద్దే భగవంతుడు గీసిన గీత, అందుకే భగవద్గీత అంటారు. భగవద్గీతని అందరం చదువుతున్నారు. ఎలా అంటే పారాయణం చేస్తున్నారు. పారాయణం కాకుండా అందులో ఉన్న భావము వివరము అర్థం చేసుకుంటేనే మనకి అర్థము కాగలదు. అర్థమైతేనే అందులో ఉన్న జ్ఞానముతో మనము ఎలా మనుగడ సాగించుకోవాలి అనేది భగవద్గీతలో సంపూర్ణంగా శ్రీకృష్ణుడు బోధించాడు. అలా వివరము భావము తెలుసుకుంటేనే మనకు సంపూర్ణంగా అర్థం కాగలదు. ఈరోజు 44వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పూర్వాభ్యాసేన తేనైనా క్రియాతే హ్యవశోపి సహా జిజ్ఞాసోరపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: పూర్వజన్మ అభ్యాస బలము చేత లాగబడి ఈ జన్మలో కూడా యోగము ఆచరించవచ్చును. అటువంటి జిజ్ఞాసులు శబ్ద బ్రహ్మమును అధిగమించి పోవుచున్నారు. భావము: నాద బ్రహ్మము, దృశ్య బ్రహ్మము అని 2 రకములు కలవు. నాద బ్రహ్మము, దృశ్య బ్రహ్మము అని 2 రకములు కలవు. భూమి మీద గురువులు అందరూ వారి వారి శిష్యులకు వీటినే ఉపదేశిస్తుంటారు. నాద బ్రహ్మమనగా శబ్దంతో కూడుకున్న దైవ మంత్రమనియు, అట్లే దృశ్య బ్రహ్మమనగా ఆకార స్వరూప బ్రహ్మము గుర్తు అని చెప్పుకొనుచుందురు. వాటినే ఉపదేశములుగా చెప్పుట పరిపాటైనది ఇప్పుడున్న భూమి మీద ఉన్న గురువులకి. ఇక్కడ యోగం ఆచరించువాడు దృశ్య నాదములకు అతీతమైన, అంటే యోగమును ఆచరించాలి అనుకున్న వారికి దృశ్యములు నాదములకు అతీతముగా ఆత్మశక్తి అంటే జ్ఞానాగ్నిని పొందుచున్నాడు. నాద బ్రహ్మము అనబడు మంత్రోపదేశము కంటే యోగము ఉత్తమమని తెలియచున్నది. మంత్రధ్యాసలో తపోబలము లభించుచున్నది. యోగములో జ్ఞానాగ్నియే లభించుచున్నది. తపోబలము కంటే జ్ఞానశక్తి ఎన్నో రెట్లు అధికమని కూడా చెప్పవచ్చును. శ్రీకృష్ణుడు ఇదే చెప్తున్నాడు. ఇక్కడ తపోబలముల కంటే జ్ఞానశక్తి ఎన్నో రెట్లు అధికమని మనకి తెలియచేశారు భగవద్గీత ద్వారా. కావున యోగి శబ్ద బ్రహ్మమును అధిగమించిన వాడని చెప్పవచ్చును. నాద బ్రహ్మము, శబ్ద బ్రహ్మమును అధిగమించిన వాడు యోగి. జ్ఞానము చేత యోగి కాగలడు అని ఇక్కడ సంపూర్ణమైన ఈ భగవద్గీత ద్వారా తెలియచేశారు. అందరికీ నమస్కారం.